హలో, వెల్కమ్ టు హంగ్రీ పాస్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో కనిపిస్తాయండి కుక్క పిల్లలు మొత్తం 6. కానీ ప్రజెంట్ ఒకటి కనిపించట్లేదు. వాళ్ళమ్మ అంటే డాగ్స్ వాళ్ళమ్మ 2 days బ్యాక్ చనిపోయింది. అంటే వీధిలో వాళ్ళు అడిగితే చెప్తున్నారు వాళ్ళు. పాప చనిపోయిన రోజు నైట్ ఆ వీధి మొత్తం వినిపించేలాగా చాలా గట్టిగా అరుస్తూ తిరిగాయంట. పాపం ఏడిచేయం కూడా. నాకు ఒక ఫ్రెండ్ ద్వారా తెలిసింది ఈ విషయం. కాల్ చేసి చెప్పారు నాకు. వెళ్ళి చూస్తే ఇలా ఉన్నాయి సిచ్యువేషను. నాకు తోచినంత హెల్ప్ వాటికి చేయాలని కొంచెం పాలు, బిస్కెట్స్ పెట్టాను. స్టార్టింగ్లో చాలా భయపడ్డాయండి, కానీ తర్వాత మొత్తం తాగేసాయి. ఈ వీడియోలో కొంత కనపడకపోవచ్చు, లాస్ట్లో చిన్న ముక్క ఉంటుంది తాగినట్టు, కానీ మొత్తం తాగేసాయి. ఎంత ఆకలితో ఉన్నాయో తెలియదు, కానీ పాపం మొత్తం తాగేసేయండి, మొత్తం తినేసి అసలు ఏం లేదు. పేపర్ ప్లేట్ ఒకటే ఉంచే తర్వాత వీడియోలో చూస్తున్నప్పుడు పాలు కనిపిస్తున్నాయి, కానీ మొత్తం తాగేసేవి. దయచేసి మన ఛానల్ చూసి ఎవరైనా డాగ్ని పెంచుకుందాం అనుకుంటే మాత్రం నేను ఇచ్చే మంచి సజెషన్ ఏంటంటే ఫస్ట్ స్ట్రీట్ డాగ్స్ని అడాప్ట్ చేసుకోండి ఎవరైనా సరే. ఎందుకంటే వాటికి ఒక మంచి లైఫ్ ఇవ్వండి. మనం అనుకుంటాం బ్రీడ్ డాగ్స్ కోసం అనుకుంటాం, కానీ బ్రీడ్ డాగ్స్ విశ్వాసంగా ఉంటాయి, ఇవి వాటికన్నా ఎక్కువ విశ్వాసంగా ఉంటాయి. ఎందుకంటే రోడ్ల మీద చూస్తున్నాం చాలా స్ట్రీట్ డాగ్స్ పాపం చాలా ఇబ్బంది పడుతున్నాయి, ఫుడ్ షెల్టర్ లేక. వాటికి తెలియకుండానే పిల్లల్ని కనేయడం, వాటిని మళ్ళీ సఫర్ అవ్వడం జరుగుతుంది. వీడియో చూసిన ఎవరికైనా సరే అందరికీ ఒకటే రిక్వెస్ట్ అండి, దయచేసి స్ట్రీట్ డాగ్స్ని అడాప్ట్ చేసుకోండి. వాటిని పెంచుకుంటే చాలా మంచివండి, అవి అర్థం చేసుకోండి. మన ఛానల్లో ఇంకా రెగ్యులర్గా వీడియోస్ వస్తాయండి, కొంచెం సపోర్ట్ చేయండి. లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయండి. అవన్నీ డెఫినెట్లీ మన దగ్గర నుంచి మంచి ఎఫర్ట్ వస్తుంది. నేను ఏదో చూపించడం అని కాదు, కానండి నాకు బేసిక్గా చాలా ఇష్టం వీటి మీద, నాకు మంచి కన్సర్న్ ఉంది. నేను డెఫినెట్లీ వీటికి హెల్ప్ చేస్తాను. మీ దగ్గర నుంచి కూడా కొంచెం ప్రేమ కోరుకుంటున్నాను అంతే. హంగ్రీ పాస్ అఫీషియల్ ఛానల్ ఇంకేం కోరుకోవట్లేదు. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే మన ఛానల్ని ఒక మంచి దానికి తీసుకెళ్తాం. అంటే మనకి రేపొద్దున్న ఒక ఛానల్కి మంచి గ్రిప్ దొరికితే 10 కుక్క పిల్లలకి, స్ట్రీట్ డాగ్స్ అనే కాదు దేనికైనా మనం హెల్ప్ చేయడానికి వీలు పడుతుంది. దానికోసమనే నా తాపత్రయం. రెగ్యులర్గా నేను ఫుడ్ అన్నింటికి వేస్తానండి. కొన్ని షార్ట్స్లో నేను ఈ బిస్కెట్స్ పెడతాను, ఎందుకంటే ఎక్కడికైనా క్యారీ చేయడానికి ఈజీగా ఉంటాయి బిస్కెట్స్. దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.